Assalamu alaikum warahmatullahi wabarakatuh. Alhamdulillah. Alhamdulillahi rabbil alamin. Wassalatu wassalam ala rasulihil karim. Amma ba'd. A'udzu billahi minasy syaithanir rajim. Bismillahirrahmanirrahim. बहन आयत पढ़ो माँ. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم هذا وإن للطاغين لشر مآب جهنم يصلونها فبئس المهاد. Subhanallah, MashaAllah, La hawla wa la quwwata illa billah. Rabbi shrah li sadri wa yassir li amri wahlul 'uqdatam min lisani yafqahu qawli. Rabbi zidni ilma. Allahumma faqihni fi din. Amin ya rabbal alamin. సమస్త ప్రశంసలు, సమస్త పొగడ్తలు, సకల ఆరాధనలు, సర్వజీవ పరిపోషకుడు, ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు, ఇహ పరాల స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ సుబ్హానహు తాలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ సుబ్హానహు తాలా. ఆయనే తను కోరిన వారికి అనుగ్రహిస్తాడు, తను కోరిన వారిని దండిస్తాడు. ఆయన ప్రణాళికలో ఇంకొకరికి అధికారం చెల్లదు. ఆయన ఆజ్ఞయే సృష్టికి మూలం, ఆయన కారుణ్యమే సకల జీవులకు ప్రాణాధారం. ఆయన ఉనికి అనంతమైనది, ఆయన ప్రేమ అపారమైనది, ఆయన క్షమాపణ విశాలమైనది. దానితో పాటు ఆయన పట్టు కూడా బహు గట్టిది సుమా. ఆ సృష్టికర్త ఈ సృష్టిని సృష్టించక పూర్వం ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు. ఈ సృష్టి అంతమొందిన తర్వాత కూడా అలానే ఉంటాడు. మారనివాడు, మార్పులు లేనివాడు, స్థిరమైన వాడు, స్థవనీయుడు అల్లాహ్ సుబ్హానహు తాలా. ఆయనే శాశ్వతుడు, నిత్యుడు, అనంతుడు, ఈ సృష్టికి మూలకారకుడు అల్లాహ్ సుబ్హానహు తాలా. ఆయనే ఆకాశాన్ని ఆధారాలు లేకుండా నిలబెట్టాడు, భూమి మీద పర్వతాలను మేకులుగా పాతాడు, మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపిస్తున్నాడు, నిర్జీవమైనటువంటి నేలకు జీవం పోస్తున్నాడు. ఆయనే మానవులందరినీ మాతృగర్భంలో తయారు చేస్తున్నాడు, మనందరినీ శిశువు రూపంలో బయటకు తీస్తున్నాడు, యుక్త వయస్కు చేరేటందుకు ఎదుగుదలని ప్రసాదిస్తున్నాడు. తిరుగుతున్న కాలచక్రం, మారుతున్న మనుషులు, అర్థం కాని తలరాతులు లిఖించేది అల్లాహ్ సుబ్హానహు తాలా. ఆయన తన గ్రంథంతో పాటు ప్రవక్తలను ఎంపిక చేసుకున్నాడు. తన ధర్మాన్ని ప్రజలకు తెలపడానికి, మార్గం చూపడానికి, సత్య అసత్యాలను తెలపడానికి, ధర్మాలను బోధించడానికి ప్రవక్తలను పంపాడు. అలా వచ్చిన ప్రవక్తలందరిపై అందులోని చిట్ట చివరి ప్రవక్త, ఆదర్శమూర్తి, కారుణ్య ప్రదాత అయిన ముస్తఫా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అనంతకోటి శుభాలు, అనంతకోటి కారుణ్యాలు, అనంతకోటి శ్రేయస్సులు వర్షింపజేయుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. టుడే క్లాస్ నిన్నటి క్లాస్ యొక్క కంటిన్యూషన్. నిన్న చాలా క్లాస్ పెద్దగా అయిపోతుందని చెప్పేసి సగమే చెప్పాను. ఆ సగం ఈరోజు ఇన్షాల్లా పూర్తి చేస్తాను, గ్రహించండి అందరూ కూడా. అయితే మనము నిన్నటి క్లాస్లో ఏం చెప్పుకున్నాము? ఎవరైతే విగ్రహారాధన చేస్తారో, ఈ దర్గాలకు వలీలను, బాబాలను మధ్యవర్తులుగా భావిస్తారో, వాళ్ళనే దైవాలుగా భావిస్తారో వాళ్ళందరూ కూడా నరకంలోకి అని చెప్పుకున్నాం. ఆ తర్వాత యూదులు, క్రైస్తవులు దేవుడి యొక్క కుమారుడిగా భావిస్తున్న ఏదైతే ఉజైర్ అలైహిస్సలాం మరియు యేసుక్రీస్తు వారిని దైవాలుగా భావించి వాళ్ళు ఆరాధించారు కాబట్టి వాళ్ళను కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా నరకానికి, ఆ యొక్క అగ్నికి గురి చేశాడు. అది కూడా మనము నిన్న తెలుసుకున్నాం. ఆ తర్వాత ఒక వంతెన అనేది నరకంపై ఉంచబడుతుంది. దానిపై మీదుగా నుండి మనము స్వర్గానికి వెళ్ళవలసి ఉంటుందన్న విషయం కూడా నిన్న మనము గ్రహించాము.
అయితే అందులో విశ్వాసులు మాత్రమే సాఫల్యం పొందుతారని, కొంతమంది గాలిలా, కొంతమంది పిడుగుల్లాగా, కొంతమంది గుర్రాల్లాగా వేగంగా దాటిపోతారని, కొంతమంది నరకంలో ఎట్టివేయబడతారని కూడా మనము చెప్పుకున్నాం. ఆ తర్వాత క్లాస్ కంటిన్యూషన్ ఈరోజు చెప్పుకుందాం ఇన్షాల్లా. అయితే అల్లాహును తిరస్కరించిన వారందరూ మరియు నాస్తికులు గుంపులు గుంపులుగా నరకానికి సమీకరించబడతారు. కనుక అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నారు, ఇక హద్దు మీరిన దుర్మార్గుల కోసం అతి చెడ్డ నివాసం ఇది నరకం, వారందరూ దానిలోనికి ప్రవేశిస్తారు, అది చాలా చెడ్డదైన పడక నివాసం. సూర 38, 55 మరియు 56 ఆయతులను గ్రహించండి. అల్లాహ్ ఇలా తెలియచేశాడు, ప్రభూ, నీవు ఎవరినైతే నరకంలో పడవేస్తావో అతడికి ఘోరమైన అవమానానికి గురి చేసినట్లే. అటువంటి దుర్మార్గులకు ఎవరు సహాయం చేయలేరు. ఇది సూర ఆలి ఇమ్రాన్ 192వ ఆయత్తు గ్రహించండి. ఇవన్నీ అల్లాహ్ యొక్క వాగ్దానాలు. అల్లాహ్ మనకు హెచ్చరించిన ఆయతులు ఖురాన్ గ్రంథంలో కొన్ని మాత్రమే నేను మీ ముందు పెడుతున్నాను. నీ ప్రభు సాక్షిగా మేము వారందరినీ, వారితో పాటు శైతానులను కూడా తప్పకుండా చుట్టుముట్టి తీసుకొస్తాము. తరువాత నరకం చుట్టూ హాజరు చేసి వారిని మోకాళ్ళ మీద వంగబెడతాము. ఆ తరువాత కరుణామయునికి వ్యతిరేకంగా అహంకారంతో తిరుగుబాటు చేసిన ప్రతి విద్రోహిని ప్రతి వర్గముల నుండి వేరు చేసేస్తాము. ఇంకా వారిలో నరకములో విసిరేయడానికి ఎక్కువ అర్హులెవరో మాకు బాగా తెలుసు. మీలో నరకం మీదుగా పోని వారంటూ ఎవరు ఉండరు. ఇదొక నిర్ణయించబడిన మా తీర్పు. దానిని నెరవేర్చడం అనేది నీ ప్రభు బాధ్యత. తర్వాత మేము అల్లాహ్ భీతి కల వారందరినీ రక్షిస్తాము, దుర్మార్గులను మాత్రం మేము అందులో మోకాళ్ళ మీద వంగబెట్టిన స్థితిలో వదిలివేస్తాము. ఇది సూర 19, 68 నుంచి 72 ఆయతులు గ్రహించండి. ఇవి నా మాటలు కావు, అల్లాహ్ యొక్క రిఫరెన్స్లు. అల్లాహ్ మనకు సాక్షాత్తు ఇలా ఆయన ఆయతుల ద్వారా విడమర్చి మనకి రేపటి పరిస్థితిని ఎలా ఉంటుందో, ఎంత భయానకంగా ఉంటుందో మనకి హెచ్చరిస్తున్నారన్నమాట. అయితే విశ్వాసులకు మాత్రం జ్యోతి లభిస్తుంది మరియు వంతెనపై నుండి స్వర్గానికి పోతారు. అల్లాహ్ ఇలా శుభవార్తను తెలియజేస్తున్నాడు. ఆ రోజు అల్లాహ్ తన ప్రవక్తను ఆయనతో పాటు విశ్వసించిన వారిని ఎలాంటి అవమానాలకు గురిచేయడు. వారి జ్యోతి వారి ముందు మరియు వారి కుడివైపు పరిగెత్తుతూ ఉంటుంది. అప్పుడు వారు, ఓ అల్లాహ్, మా జ్యోతిని మా కోసం పరిపూర్ణం చేయి, మమ్మల్ని క్షమించు, నిస్సందేహంగా నీవు ప్రతిదానిపై అధికారం కలిగి ఉన్నావు అని ప్రార్థిస్తారు. సూర 66 ఆయత్ 8. ఆ రోజు విశ్వాసులైన స్త్రీ పురుషుల ముందు వారి కుడివైపున వారి జ్యోతి పరిగెడుతూ ఉంది. అలా పరిగెడుతూ ఉండటాన్ని నువ్వు చూస్తావు. ఈ రోజు వారితో మీకు గొప్ప శుభవార్త ఉంది అని తెలపడం జరుగుతుంది. క్రింద ప్రవహించే స్వర్గ వనాలు ఉన్నాయి, దానిలో శాశ్వతంగా వారు ఉంటారు. ఇదే వారికి విజయం, అపూర్వ సాఫల్యం. ఆ రోజు కపట పురుషుల, కపట స్త్రీల పరిస్థితి ఎలా ఉంటుందంటే, వారు విశ్వాసులతో కాస్త మా వైపు చూడండి, మేము మీ జ్యోతి ద్వారా కొంతవరకు ప్రయోజనం పొందుతాము అని అంటారు. కానీ వారితో వెనక్కి వెళ్ళి మీ జ్యోతి ఎక్కడుంది వెతుక్కోండి అని సమాధానం ఇవ్వబడుతుంది. విశ్వాసులు ఆ కాంతిని వాళ్ళతో పంచుకోరు. వెళ్ళి మీ వెలుగు ఎక్కడుందో వెళ్ళి వెతుక్కోండి అని సమాధానం ఇస్తారు. తరువాత వారి మధ్య ఒక గోడను అడ్డుగా నిలబెట్టడం జరుగుతుంది. దానికి ఒక ద్వారం కూడా ఉంటుంది. ఆ ద్వారానికి లోపల అల్లాహ్ కారుణ్యం ఉంటుంది, దాని బయట మాత్రం నరకయాతన ఉంటుంది. వారు విశ్వాసులను కేకలు పెట్టి పిలిచి, మేము మీతో కలిసి ఉండలేదా అని అంటుంటారు.
దానికి విశ్వాసులు ఏం సమాధానం చెప్తారంటే, ఎందుకు ఉండలేదు, మీరు మాతోనే ఉన్నారు, కానీ మిమ్మల్ని మీరు పరీక్షకు గురి చేసుకొని ప్రమాదం తెచ్చుకున్నారు, అవకాశవాదానికి పాల్పడ్డారు, అనుమానంలో పడిపోయారు, ఇంకా లేనిపోని ఆశలు మిమ్మల్ని మోసం చేశాయి. చివరకు అల్లాహ్ యొక్క ఆజ్ఞ వచ్చేసింది. అంతిమ క్షణం వరకు ఆ గజమోసగాడు అంటే శైతాను మిమ్మల్ని అల్లాహ్ యొక్క విషయంలో మోసం చేస్తూనే వచ్చాడు. కనుక ఈ రోజు మీ నుండి నరక రక్షణకు బదులుగా ఎలాంటి పరిహారము తీసుకోవడం జరగదు. అలాగే బహిరంగంగా తిరస్కారానికి వడిగట్టిన వారి నుండి కూడా పరిహారము స్వీకరించబడడం అనేది జరగదు. మీ నివాస స్థలం నరకమే, ఇదే నరకం మీకు సావాసం, ఇది చాలా చెడ్డ పర్యవసానం. సూర 57 12 నుంచి 15 ఆయతులను గ్రహించండి, మీకు విషయం బోధపడుతుంది ఇన్షాల్లా. అయితే ఒక హదీస్ నేను మీ ముందు పెడతాను, గ్రహించండి. హజరత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు అన్హు కథనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ప్రళయ దినాన మానవులందరూ సమావేశమవుతారు. అప్పుడు వారిలో కొంతమందికి కొండంత జ్యోతి ప్రసాదించబడుతుంది, మరియు కొందరికి దానికంటే కొంత తక్కువ జ్యోతి ప్రసాదించబడుతుంది. ఇంకా కొందరికి కుడివైపున ఖర్జూరం వృక్షముకు సమానమైన జ్యోతి ప్రసాదించబడుతుంది, మరియు కొందరికి అతని కుడివైపున దానికంటే కొంత తక్కువ జ్యోతి ప్రసాదించబడుతుంది. చివరికి ఒక వ్యక్తి తన కాలి బొటన వ్రేలుతో జ్యోతి పొందుతాడు. ఒకసారి అది ప్రకాశిస్తే మరొకసారి ప్రకాశించదు. అతను ఆ జ్యోతి ప్రకాశించినప్పుడల్లా తన కాలు ముందుకు పెట్టి నడుస్తాడు, అది ఆరిపోయినప్పుడల్లా నిలబడిపోతాడు. ఆ తరువాత ప్రజలు సిరాత్ పై నడుస్తారు. సిరాత్ అనే దారి ఖడ్గపు పదునులా సన్నగా పదునైనదిగా ఉంటుంది. జారి పడిపోయే దారి ఉంటుంది అన్నమాట. దానిపై నుంచి జారి పడిపోయే ఆస్కారం ఉంటుంది. అప్పుడు వారితో, మీకు ప్రసాదించిన జ్యోతి ప్రకాశం మేరకు ముందుకు పోండి అని అనడం జరుగుతుంది. తర్వాత వారిలో కొంతమంది వేగం ఆకాశం నుండి నక్షత్రం తెగిపడేటట్టు సిరాత్ పై నుండి స్వర్గంలో ప్రవేశిస్తారు. మరి కొంతమంది గాలిలా, కొంతమంది రెప్పపాటులోనే స్వర్గాన్ని చేరుకుంటారు. ఇంకా కొంతమంది అతి వేగంగా పోతారు. అంటే వారి కర్మల ప్రకారం వారికి ప్రవేశ వేగం లభిస్తుంది. చివరికి కొంతమంది కాలి బొటన వ్రేలు మాత్రం ప్రకాశిస్తుంది. అతని ఒక చెయ్యి క్రిందికి పడిపోయి మరొక చెయ్యిని వ్రేలాడుతూ, ఒక కాలు క్రిందికి పడిపోయి మరొక కాలుని వ్రేలాడుతూ, పడుతూ లేస్తూ కుంటుకుంటూ అగ్నిశేగల మధ్య నుండి ఏదో అలా కష్టపడి పడి పడి స్వర్గానికి చేరుకుంటారు. ఇలా నరకాగ్ని నుండి కొందరు రక్షించబడతారు. తర్వాత వారు ఇలా అంటారు: నిన్ను నరకాగ్నిని చూసిన తర్వాత ఆ నరకం నుండి రక్షించిన అల్లాహువే సర్వ స్తోత్రాలు. తర్వాత వారు ఇలా అంటారన్నమాట. ఏమంటారు? నరకాగ్నిని చూసిన తర్వాత ఆ నరకం నుండి రక్షించిన అల్లాహుకే సర్వ స్తోత్రాలు, మాకు ప్రసాదించబడినవి అనుగ్రహాలు ఎవరికి ప్రసాదించబడలేదు అని అంటారు. ఇది సహీ హదీస్ అన్నమాట. ఇది అంటే వెలుగుకు ప్రకారం వాళ్ళు చేసుకున్న కర్మలకు అనుగుణంగా వెలుగు ప్రకారం వాళ్ళకి ప్రసాదించడం జరుగుతుందన్నమాట. ఆ వెలుగు ప్రకారమే వాళ్ళు పాకడం, లేకపోతే మెరుపు దాటి వేగంతో ప్రయాణించడం, అలాంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ప్రళయ దినాన ప్రతి ఒక్కరు కూడా తాను చేసిన దౌర్జన్యాలకు పరిహారం చెల్లించాలి. చివరికి ఒకరిపై ఒకరు చేసిన ఎలాంటి దౌర్జన్యం మిగలదు. చివరికి ఒకరిపై ఒకరు చేసినా కూడా ఎలాంటి దౌర్జన్యం మిగలదు. జంతువులు ఇతర జంతువులపై దౌర్జన్యం చేస్తుంటే వారి మధ్యన కూడా పరిహారం విధించబడటం జరుగుతుందన్నమాట.
ఒక జంతువు మరొక జంతువుని దౌర్జన్యం చేసినా కూడా వారి మధ్యన కూడా పరిహారం విధించడం అనేది జరుగుతుంది. ఒకవేళ 2 మేకలు పోట్లాడుకున్నట్లయితే ఆ రెండిట్లో ఒక దానికి కొమ్ములుండి మరొక దానికి కొమ్ములు లేకుంటే కొమ్ములు లేని మేక కొమ్ములు ఉన్న మేక నుండి ప్రళయ దినాన పరిహారం తీసుకుంటుంది. అంటే రవ్వంత అన్యాయం కూడా జరగదు. హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు కథనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ప్రళయ దినాన ప్రతి ఒక్కరు వారి సంబంధీకుల హక్కులను చెల్లించాలి. చివరికి కొమ్ములు లేని మేక కొమ్ములు ఉన్న మేక నుండి పరిహారం తీసుకుంటుంది. ఇది సహీ ముస్లింలో 4679 హదీసు. అలాగే హజరత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఎవరైతే అన్యాయంగా ఇతరులను కొరడాతో కొడతారో ప్రళయ దినాన అతని నుండి కూడా పరిహారం తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత హజరత్ అమ్మార్ బిన్ యాసిర్ రజియల్లాహు అన్హు కథనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఏ వ్యక్తి అయితే తన పని మనిషిని అన్యాయంగా కొడతాడో ఆ వ్యక్తి నుండి ప్రళయ దినాన అతను పరిహారం తీసుకుంటాడు. అయితే ఈ ప్రళయ దినాన పరిహారం ఎలా చెల్లిస్తారు? హజరత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఏ వ్యక్తి అయితే తన పని మనిషిపై అన్యాయంగా వ్యభిచారం నిందను మోపుతాడో ప్రళయ దినాన అతను నింద వేసినందుకు శిక్ష అనుభవిస్తాడు. అతను చెప్పింది నిజమై ఉంటే. ఎవరైతే జులుం కి గురి కాబడ్డారో, దౌర్జన్యానికి గురి కాబడ్డారో అతని యొక్క ఆవేదనను అల్లా సుబ్హానహు వ తఆలా వింటాడు. అప్పుడు అతనికి శిక్ష అనేది అల్లా సుబ్హానహు వ తఆలా విధిస్తారనమాట. ఇది సహీ ముస్లింలో 3138 అన్నమాట రిఫరెన్స్. హజరత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఎవరైనా ఇతరులకు డబ్బులు లేక అన్య విషయాల హక్కులను చెల్లించవలసి ఉంటే అవి దినార్ల దిర్హముల ఏదైనా కానీ ప్రళయానికి చేరక ముందే ఇహలోకంలోని వాటిని చెల్లించే రుణాలు ఉంచుకోవద్దు. ఎందుకంటే ప్రళయ దినాన పుణ్యాలు ఉంటే మీరు చేసిన అన్యాయాల మేరకు మీ నుండి మీ పుణ్యాలు తీసుకోబడతాయి. ఒకవేళ పుణ్యాలు లేవంటే వాళ్ళ యొక్క అన్యాయాలు వాళ్ళ ద్వారా ఎవరైతే అన్యాయాలు గురి కాబడ్డారో వారి యొక్క పాపాలు మీపై మోపబడతాయి. ఇప్పుడు మీకు అర్థమైందా ఇక్కడ ఏం చెప్తున్నారో? ఒకటి ఏంటంటే మనం రుణం ఉంచుకుంటే ఎమ్మడి తీర్చేసేయాలి. ఒకవేళ మనం రుణాలను తీర్చుకోకుండా అలాగే ఒకరి రుణంలో చనిపోయామనుకోండి, రేపటి రోజున మన పుణ్యాలు లాక్కుంటారు. ఎవరికైతే మనం రుణం ఉన్నామో అప్పుడు మన దగ్గర పుణ్యాలు లేవంటే వాళ్ళ పాపాలు మన ఖాతాలో వేయడం జరుగుతుంది అనమాట. అది విషయం. ఇది సహీ బుఖారి 2269. కాబట్టి ఏవైనా రుణాలు ఉంటే త్వరగా తీర్చేసుకోండి. హజరత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: మీలో దరిద్రుడు ఎవరో తెలుసా? మీలో దరిద్రుడు ఎవరో మీకు తెలుసా అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రజలను ప్రశ్నించారు. దానికి వారు, మాలో ఎవరి దగ్గరైతే డబ్బులు మరియు ఎలాంటి సామాగ్రి లేవో అతనే దరిద్రుడు అని అంటారనమాట అక్కడున్న సహాబాలు. ఆ తర్వాత ప్రవక్త గారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు: నా ఉమ్మత్ కు చెందిన అసలైన దరిద్రుడు ఎవరంటే అతను ప్రళయ దినాన నమాజులను, ఉపవాసాలను, జకాత్ పుణ్యాలను తీసుకువస్తాడు. అప్పుడు ఒక్కొక్కరు వచ్చి, వాళ్ళ ఇతను దుర్భాషలాడాడు, యాళ్ళ ఇతను నాకు నిందలు మోపాడు, యాళ్ళ ఇతను నా ధనాన్ని అన్యాయంగా తినేశాడు, యాళ్ళ ఇతను అన్యాయంగా నా రక్తాన్ని చిందించాడు, ఇతను నన్ను కొట్టాడు, నన్ను తిట్టాడు అని చెప్పి మొరపెట్టుకుంటారు. అప్పుడు అల్లా, ఇదిగో అతని పుణ్యాలను తీసుకో, ఇదిగో అతని పుణ్యాలను తీసుకో, ఇదిగో అతని పుణ్యాలను తీసుకో అని చెప్పేసి అందరికి అతని యొక్క పుణ్యాలను పంచి పెట్టడం జరుగుతుంది అనమాట. చెల్లిస్తాడు అల్లా సుబ్హానహు వ తఆలా. అలా ఆ వ్యక్తి పుణ్యాలన్నీ
తీర్పు పూర్తి కాకముందే అంతమైపోతాయి. అప్పటికి ఇతరుల హక్కులు మిగిలి ఉంటే వారి పాపాలను తీసి పరిహారంగా అతని ఖాతాలో వేయడం జరుగుతుందన్నమాట. అప్పుడు అతను నరకంలోకి విసిరివేయబడతాడు. ఇది సహీ ముస్లిం. కాబట్టి మనము ఉన్నంత కాలం ఒకరిపై జులుం చేయకూడదు, ఒకరిని దుర్భాషలాడకూడదు, ఒకరిని అనవసరంగా తిట్టకూడదు, దుర్భాషలాడకూడదు, ఒకరిపై జులుం చేయకూడదు, మనం పాపం చేయకూడదు, ఒకరిని అన్యాయంగా మనము మోసం చేయకూడదు. రేపటి రోజున వాటికి పరిహారంగా మనం చేసుకున్న పుణ్యాలు మనము అక్కడ వాళ్ళకి ఇవ్వవలసి ఉంటుంది. ఒకవేళ మన దగ్గర పుణ్యాలు తక్కువైతే వాళ్ళ యొక్క పాపాలు కూడా మన అకౌంట్ లో వేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితి నుంచి దయచేసి మీరందరూ కూడా, నేను కూడా కాపాడబడాలి. ఇన్షాల్లా ఆమీన్. కాబట్టి సవ్యంగా ఉన్న ఈ చిన్న జీవితాన్ని సవ్యంగా జీవించడానికి ప్రయత్నించండి ఇన్షాల్లా. అయితే హజరత్ అబ్దుల్లా ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హు, హజరత్ అబ్దుల్లా ఇబ్ను ఉమర్ రదియల్లాహు అన్హు కథనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: దౌర్జన్యం ప్రళయ దినాన వారి ముందు చీకటిలాగా ఉంటుంది, చీకట్లుగా ఉంటుంది అనమాట. బుఖారి హదీసు, ఇది ముస్లిం హదీసు. హజరత్ జాబిర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు అన్హు కథనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు: దౌర్జన్యానికి దూరంగా ఉండండి. నిశ్చయంగా దౌర్జన్యం ప్రళయ దినాన వారి ముందు ఒక చీకటిగా ఉంటుంది, ఇంకా అంధకారంగా ఉంటుంది, మన యొక్క పుణ్యాలను కాజేసే చీకటిగా ఉంటుంది. ఇది సహీ ముస్లిం 4657. ఇక్కడ మరో 2-3 చిన్న విషయాలు గ్రహించి ఇన్షాల్లా మనం క్లాస్ అనేది ఎండ్ చేద్దామండి. సరేనా? మీరు టైం చూసుకోవద్దు, ఇవి ఆఖిరత్ మాటలు కాబట్టి కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది అనమాట. అది విషయం దయచేసి అర్థం చేసుకోండి. ఇది ఆఖిరత్ కి సంబంధించిన విలువైన మాటలు కాబట్టి కొంచెం ఎక్కువే సమయం పడుతుంది. కాబట్టి కొంచెం ఫాస్ట్ మూడ్ లో మీరు పెట్టుకొని సరే మీరు క్లాస్ వినండి. అయితే రక్తపాతం ఘోరమైన పాపం అన్నమాట. హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రలియల్లాహు అన్హు కథనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ప్రళయ దినాన అన్నిటికంటే ముందు రక్తానికి సంబంధించిన తీర్పు ఇవ్వబడుతుంది అనమాట. అయితే ప్రళయ దినాన ఒక వ్యక్తి మరొక వ్యక్తి చేతిని పట్టుకొని తీసుకొస్తాడు. అతను అంటాడు: ఓ ప్రభు, ఇతను నన్ను హత్య చేశాడు. అప్పుడు అల్లా అంటాడు: నువ్వు ఎందుకు హత్య చేశావు? అప్పుడు హంతకుడు అంటాడు: అల్లా, నీ గౌరవ ఉన్నతుల కోసం ఇతను నేను హతమార్చాను అంటాడు. అప్పుడు అల్లా అంటారు: అవును, నీవు హత్య చేసింది నా కోసమే. ఇతను చేసిన హత్య ధర్మమైనది, ఇతను చేసిన హత్య ధర్మమైనది. తర్వాత ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చేతి పట్టుకొని వస్తాడు. అంటే ఇలా ఇప్పుడు మనం ముందు ఇలా చెప్పుకోవడం అలాగే చేపట్టుకుని వస్తాడు. ఆ తర్వాత అతను అంటాడు: ఓ నా ప్రభు, ఇతను నన్ను హత్య చేశాడు. ఆ తర్వాత అల్లా అంటాడు: నువ్వు ఎందుకు హత్య చేశావు? అంతా కూడా చెప్తాడు: ఫలానా వ్యక్తి గౌరవ ఉన్నతుల కోసం హత్య చేశాను అంటాడు. అప్పుడు అల్లా అంటాడు: ఫలానా వ్యక్తి కొరకు గౌరవ ఉన్నతులు లేవు, సర్వ గౌరవోన్నతులు అల్లాహ్ కోసమే ఉన్నాయి. అలా ఆ వ్యక్తి చేసిన పాపాలను మోసుకుపోతాడు అనమాట. అల్లాహ్ కోసం ఒకరిని అంటే ధర్మ సంస్థాపన కోసం జిహాద్ చేస్తూ ఉంటారు కదా, ఓన్లీ అల్లాహ్ కోసమే. అర్థమవుతుందా? ఓన్లీ అల్లాహ్ యొక్క మార్గంలో పోరాడుతూ ఉంటారనమాట. ఇంకొకటి ఏంటి? మనుషులు అనమాట. మనుషుల యొక్క గౌరవ ఉన్నతిని పెంచుకోవడానికి జరిగిన హత్య. అప్పుడు అతను నరకంలోనికి వెళ్ళిపోతాడు అనమాట. కేవలం అల్లాహ్ కోసం చేసిందే, అల్లాహ్ కోసం మాత్రమే జిహాద్ చేసిందే అల్లాహ్ అక్కడ స్వీకరిస్తాడు. మనుషుల కోసం చేసింది అక్కడ అల్లాహ్ స్వీకరించడు. అప్పుడు అతను ఆ చేసిన పాపాలను మోసుకొని నరకానికి వెళ్ళిపోతాడు. ఇక్కడ హదీస్ కూడా చెప్తున్నారు. హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హు కథనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ప్రళయ దినాన హత్యకు గురి కాబడిన వ్యక్తి, హత్య చేసిన వ్యక్తి కాదు, హత్యకు గురి కాబడిన ఒక వ్యక్తి హంతకునితో తన ముంగురులు మరియు తలను పట్టుకొని తన మెడ నరాల నుండి రక్తం కారుతున్న స్థితిలో అల్లాహు వద్ద వస్తాడు. తర్వాత ఇలా అంటాడు: ఓ నా ప్రభు, ఇతను నన్ను ఎందుకు హత్య చేశాడో ప్రశ్నించమంటూ అల్లాహు సింహాసనం సమీపానికి చేరుకుంటాడనమాట. అంటే ఆ రోజు ఒకరిపై ఒకరు హత్య చేసుకోవడం, నిందించుకోవడం, మోసాలు చేయడం, ఇవన్నీ కూడా
ఒక్క చిన్న పాపం నుండి కూడా మనము బయటపడలేము. అన్నిటికీ సమాధానం చెప్పి తీరాలి, అదంతే. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే జంతువులు కూడా ప్రళయ దినాన ప్రతీకారం తీర్చుకుంటాయి. అర్థమవుతుందా? మనుషులా కాదు, జంతువులు కూడా ప్రళయ దినాన ప్రతీకారం తీర్చుకుంటాయి. అల్లాహ్ ప్రళయ దినాన మానవులకు, జిన్నాతులకు మరియు జంతువులకు మధ్య ఒకరిపై మరొకరు చేసుకున్న అన్యాయాలకు న్యాయమైన తీర్పును చేస్తాడు. మానవులకు మరియు జిన్నాతులకు తీర్పు తర్వాత స్వర్గం లేక నరకం ప్రసాదించడం జరుగుతుంది. అయితే జంతువులకు తీర్పు చేసిన తర్వాత మట్టిగా చేసేస్తాడు. హజరత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ప్రళయ దినాన ప్రతి ఒక్కరూ వారి సంబంధికుల హక్కులను చెల్లించాలి. చివరికి కొమ్ములు లేని మేక కొమ్ములు ఉన్న మేక నుండి పరిహారం తీసుకుంటుంది. అది హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు కథనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: అల్లాహ్ సర్వ సృష్టిని, జంతువులను, పక్షులను మరియు మానవులను సమావేశపరుస్తాడు. తరువాత జంతువులను, పక్షులను మట్టిగా మారిపోమ్మని ఆజ్ఞాపిస్తాడు. అవి మట్టిగా మారిపోతాయి. అప్పుడు అవిశ్వాసులు నరకయాతనకు భయపడి ఇలా అంటారు: నేను కూడా మట్టిగా మారిపోతే ఎంత బాగుండు అని వాపోతూ ఉంటారన్నమాట. అలాగే విశ్వాసులు కూడా ఒకరికొకరు పరిహారము చెల్లించుకుంటూ ఉంటారు. హజరత్ అబూ సయీదుల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు కథనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు: విశ్వాసులందరూ నరకాగ్ని నుండి రక్షించబడిన తరువాత స్వర్గానికి నరకానికి మధ్య ఉన్న కంతర అనే చోట ఆపేయడం జరుగుతుంది. అప్పుడు ప్రపంచంలో వాళ్ళ మధ్య జరిగిన చిన్న చిన్న అన్యాయాలకు ప్రతీకారం చెల్లించుకుంటారు. ఇలా వారంతా పరిశుద్ధులుగా చేయబడతారు. ఆ తర్వాత వారందరినీ స్వర్గానికి పోవుటకై అనుమతి ప్రాప్తమవుతుంది. వాళ్ళందరికీ ఎవరి చేతిలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణం ఉందో అతని సాక్షిగా మీలో ప్రతి ఒక్కరు స్వర్గంలో మీ కొరకై ఉన్న నివాసాలను ప్రపంచ నివాసాల కంటే అతి సులభంగా తెలుసుకోగలరు. ఇది సహీహ్ బుఖారీ 2260 హదీసు. అలా జంతువుల మధ్య సమన్యాయం అయిపోతుంది. అలా విశ్వాసుల మధ్య సమన్యాయం అయిపోతుంది. వాళ్ళ యొక్క పరిహారం ఒకరికొకరు చెల్లించుకున్న తర్వాత అల్లాహ్ సుబ్హానహు తఆలా ఎవరికి ఏ నివాసము చేయాలో అదే నివాసం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇన్షాల్లా. ఇదండి విషయం. సో కాబట్టి చాలా అమూల్యమైన విషయాలు మనం తెలుసుకున్నాం. అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరికీ స్వర్గ ప్రవేశాన్ని సులభతరం చేయగాక. అల్లాహ్ యొక్క పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనము దాటుకొని స్వర్గాన్ని చేరుకోవాలి అని చెప్పేసి నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను. నాకైతే ఈ హదీసులు ఈ మొత్తం విపులంగా చదివి గ్రహించి మీకు చెప్తున్నప్పుడే నాకు చాలా భయంగా ఉంది. ఆ స్వర్గాన్ని చేరుకోవడం అల్లాహ్ యొక్క కారుణ్యమే. మనం మొదటగా అల్లాహ్ని మనం ఇష్టపరచుకోవాలి, లేకపోతే మన చేతుల్లో ఏమీ ఉండదు. కాబట్టి దయచేసి అందరూ కూడా గ్రహించండి. నేను నా యొక్క దరదుతో క్లాస్ రన్ చేస్తున్నాను. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మది వ అలా అలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహిమ వ అలా అలి ఇబ్రాహిమ ఇన్నక హమీదుమ్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మది వ అలా అలి ముహమ్మదిన్ కమా బారక్త అలా ఇబ్రాహిమ వ అలా అలి ఇబ్రాహిమ ఇన్నక హమీదుమ్ మజీద్. ربنا تقبل منا إنك أنت السميع العليم. سبحان الله وبحمده سبحانك اللهم وبحمدك أشهد أن لا إله إلا أنت أستغفرك وأتوب إليك. السلام عليكم ورحمة الله وبركاته.